మిల్ మేకర్‌తో స్నాక్ చేసేద్దామా? ఫస్ట్ వచ్చి అందరికీ హాయ్ అండి. దిస్ ఈజ్ పుష్ప వైబ్స్ ఛానల్ అనమాట. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈవినింగ్ మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒక స్నాక్ ఏదైనా చెయ్యమ్మా తినాలనిపిస్తుందని చెప్పేసి అంటే ఇంకా అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కాక యూట్యూబ్లో సెర్చ్ చేశాననమాట. సో హెల్దీ కూడా ఇది, హెల్దీ ఫుడ్ కూడానా. సో అందుకే ఇలాగా మిల్ మేకర్‌తో స్నాక్ చేయాలనని ఫిక్స్ అయ్యాను. మిల్ మేకరు ఒక 10 మినిట్స్ హాట్ వాటర్‌లో ఏసుకొని ఒక 10 మినిట్స్ ఉంచి అవి మళ్ళీ ఒక నార్మల్ వాటర్‌తో కడిగి కూ కూల్ వాటర్ కొంచెం ఏసి కూల్ వాటర్ అంటే కూల్ వాటర్ కాదు, నార్మల్ వాటర్ ఏసి పిండేసి ఒక బౌల్‌లో తీసుకున్నాను. తీసుకొని అలాగా శనగపిండి, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు తగినంత అవన్నీ వేసుకున్నాననమాట. సో కలిపి పెట్టేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు మర్చిపోయాను. మళ్ళీ ఒక్కోటి తీసుకొచ్చి వేసాననమాట. అలా కలిపేసి ఒక 10 మినిట్స్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇంకా ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని ఇంకా ఇది మళ్ళీ ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసాను కదా, వేసేసి తర్వాత ఇంకా ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇంకా అందులో వేసుకొని ఫ్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఎలా వస్తాయి ఏంటో ఫస్ట్ టైం చేయడం. బాగుంటుందో లేదో, తింటారో లేదో పిల్లలు అనుకున్నాను. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈ పక్కన నా కొడుకు ఓట్స్ చేసుకుంటున్నాడనమాట. ఏం చేస్తున్నారంటే ఓట్స్ చేస్తున్నాను, తింటాను కదా డైలీ ఈవినింగ్ టైంలో అని చెప్పేసి వాడు అన్నాడు. సరే చేసుకో, నేను ఇలాగా సోయా క్రిస్పీ 65 లాగా చేస్తాను తినండి అని చెప్పేసి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. వాడు అక్కడ అది చేసుకుంటున్నాడు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే చాలా ఆకలితో వస్తారండి. మధ్యాహ్నం కూడా పాపం సరిగ్గా తినరు. ఇదైతే చాలా బాగుంది. సారీ, అసలు ఆయిల్ కూడా అంటుకోలేదు, అంత బాగుందన్నమాట. అలా చేశాను. చాలా అంటే చాలా. ఇంకా మా తమ్ముడు వాళ్ళ పిల్లలు కూడా వచ్చి అది చికెన్ అనుకొని బాగా తిన్నారు. ఇక్కడ తినేసిన తర్వాత సూపర్ సూపర్ అని చెప్తున్నారనమాట. వాళ్ళకి అడుగుతున్నాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఒక్కొక్కరు చూడండి ఎంత పెట్టుకొని తింటున్నారో. ఇదే బుడ్డదయ్యి ఇది చికెన్ అనుకొని తింటున్నారు వీళ్ళిద్దరు కూడా. చాలా ఇష్టంగా తిన్నారు. సాస్ కూడా వేసాను, టమాటా సాస్ వేసాను. సూపర్ సూపర్ అని చెప్తుంది. సో పిల్లలకి ఇలాంటివన్నీ ఈవినింగ్ టైంలో పెట్టిస్తే చాలా చక్కగా తినేస్తారండి. వద్దు అనుకుంటా కూడా చాలా ఇష్టపడి తిన్నారు. ఇంకా లాస్ట్లో కొంచెం ఉంటే అది కూడా వేస్తానన్నమాట. అది నేను తినడానికి పెట్టుకున్నాను. ఏంటి అంతంత తింటారా అనేసి అంటే వీడియోలో అలా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.